ఏలూరులో ఇద్దరు రౌడీ షీటర్లు యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి స్నేహితురాలు ఇంటికి వచ్చి ఉంటున్న యువతిపై లైంగిక దాడి చేశారు. కొత్తపేటకు చెందిన పులిగడ్డ జగదీష్ బాబు, లావేటి భవానీ కుమార్ ఈ దారుణానికి పాల్పడ్డారు. ఏలూరు యువతి కుటుంబ సభ్యులు తిరుపతికి వెళ్లడంతో ఇద్దరు స్నేహితులు మాత్రమే ఇంట్లో ఉన్నారు. విషయం తెలుసుకున్న రౌడీ షీటర్లు పులిగడ్డ జగదీష్ బాబు, లావేటి భవానీ కుమార్ అర్ధరాత్రి తలుపులు పగలకొట్టి యువతిని లాక్కెళ్లారు. సచివాలయంకు తీసుకువెళ్లి ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఎవరికైనా చెప్తే చంపేస్తామంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. 2 రోజుల క్రితం ఇద్దరు యువతులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోకుండా వారిని పంపించేశారు. ఆ తర్వాత విషయం ఉన్నతాధికారులకు తెలుస్తుందేమోనని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరులో యువతిపై రౌడీ షీటర్ జగదీష్ అత్యాచారం చేశారని తెలిపారు డీఎస్పీ శ్రావణ్ కుమార్. వసంతకు జగదీష్కు మధ్య వివాహేతర సంబంధం ఉందని తెలిపారు. జైల్లో ఉన్న తన బాయ్ ఫ్రెండ్ను కలిసేందుకు యువతి వసంత ఇంటికి వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న జగదీష్ అర్ధరాత్రి వసంత ఇంటికి వచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిపారు. ఏలూరులో యువతిపై రౌడీ షీటర్ అత్యాచారం చేశాడనేటటువంటి విషయం కలకలం రేపింది. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఉన్నారు. సరే అండి, యువతిని కొట్టి తీసుకువెళ్ళి సచివాలయ పరిధిలో అత్యాచారం చేశారు అనేటటువంటి ఘటన పూర్తి వాస్తవాలు ఏంటి సార్? మన 2వ తారీఖు రాత్రిపూట ఈ ఘటన జరిగింది. 3వ తారీఖు నాడు వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే మేము కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం, ఏదైతే బాధితురాలు చెప్పిన దాన్ని బట్టి మేము ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేస్తే ఈ బాధితురాలు ఎన్టీఆర్ జిల్లా నుంచి ఏలూరు జిల్లాకు వచ్చింది. తన బాయ్ ఫ్రెండ్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒక గతంలో ఏదైతే ఈ నేర ప్రవృత్తికి సంబంధించి నేరాలు చేసే ఈ రౌడీ షీట్ సస్పెక్ట్ షీట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో జగదీష్ అని చెప్పి, అతనికి అదే నేరంతో సహకరించే ఒక మహిళతోటి ఉన్న అక్రమ సంబంధంతో ఆ ఇంటికి వెళ్ళటం జరిగింది. అక్కడ ఈ అమ్మాయి ఉండటం జరిగింది. ఈ అమ్మాయితోటి వాడు మాట్లాడుకొని తర్వాత వాళ్ళకి వచ్చినటువంటి విభేదాలతోటి తర్వాత అమ్మాయిని మీద వీడు అమ్మాయికి అగెనెస్ట్ విల్లు ఇతను అమ్మాయిని పాడు చేశాడని చెప్పి కంప్లైంట్ ఇవ్వడంతో మహిళ ఇచ్చిన ఫిర్యాదు మీద మేము వెంటనే కేసు కట్టడం, అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళటం, పంపించడం జరిగింది. స్టిల్ షీజ్ అండర్ ది ట్రీట్మెంట్లోనే ఉంది. దాని మీద పూర్తి దర్యాప్తు చేస్తున్నాం. అసలు అక్కడ అతను ఆ రోజునాడు తాడేపల్లిగూడెంలో కోర్టు కేసు రావడంతో అతనికి పాత పరిచయం ఉన్నటువంటి ఈ అమ్మాయి ఒక లేడీతో ఇతనికి అక్రమ సంబంధం ఉంటుంది. ఆ లేడీ ఇంటికి రాగానే ఈ బాధితురాలు అక్కడ ఉండటంతో ఈ బాధితురాలతోటి వీడు రేప్ చేశాడని చెప్పి అమ్మాయి కంప్లైంట్ చేయడంతో కంప్లైంట్ తీసుకోవడం, కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. విక్టిమ్ ఉన్నటువంటి ప్లేసు, అలాగే ఈ నిందితుడికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఆవిడ దొంగలకు కూడా ఎక్కువ షెల్టర్ ఇస్తుంది అనేటటువంటి విమర్శలు కూడా అనిపిస్తుంది. ఇందులో వాస్తవం అదే. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బాధితురాలు ఉన్న ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి గతంలో ఉన్న దొంగలతోటి ఏదైతే ప్రాపర్టీ అఫెన్సులు చేస్తారు, ఈ బైక్ అఫెన్సులు కానీ లేకపోతే ప్రాపర్టీ అఫెన్స్ చేసి అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళతోటి ఈ అమ్మాయి కొంత అక్రమ సంబంధాలతోటి అక్కడ అసాంఘిక కార్యకలాపాలు చేయడంతో ఈ అమ్మాయిని రీసెంట్గా పోలీసులు కూడా అదుపులోకి తీసుకోవటం, ప్రశ్నించడం జరిగింది. దాని మీద ఇవన్నీ కూడా సమాచారాలు ఇచ్చారని వీళ్ళు కూడా ఒకళ్ళనొకళ్ళు దీని మీద ఇది చేశారు. ఈ అమ్మాయి అయితే అమ్మాయికి అగెనెస్ట్ హర్ విల్ అతను అమ్మాయిని చేయడంతో అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ మీద మేము అగెనెస్ట్ హర్ విల్ చేశారు కాబట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరిగింది. విక్టిమ్ పైన అటెంప్ట్ జరిగేటప్పుడు రౌడీ షీటర్స్ ఎంతమంది ఉన్నారు, అంటే ఒకళ్ళు ఉన్నారా, ఇద్దరు ఉన్నారా అనేటటువంటి విషయంలో ఒక క్లారిటీ అనేది లేదు. ఓకే, విక్టిమ్ మీద ఒకళ్ళే అత్యాచారం చేశారు, అది వాస్తవం. అయితే రెండో వ్యక్తి పక్కన ఉండి వెళ్ళి ఆ తర్వాత వెళ్ళి బెదిరించాడని చెప్పేసి ఇది ఇచ్చారు కంప్లైంట్లోనే. అది కూడా వాస్తవమే. వాడు తర్వాత ఆ ఇంటి ఏరియాలోనే ఉంటాడు. వాడు కూడా మా ఇంటి దగ్గర ఈ న్యూసెన్స్ అంతా ఏంటి అని చెప్పేసి వాడు వెళ్ళటం, వాళ్ళని బెదిరించడం, వాళ్ళ మీద అతను చేసుకోవటం అంతా జరిగింది. దాని మీద అతన్ని కూడా ముద్దాయి కింద కేసు కట్టడం జరిగింది. తలుపులు పగలగొట్టారు, అలాగే వీళ్ళని బయటికి లాక్కొచ్చారు, సచివాలయ పరిధిలో చేశారు అనేటటువంటి విషయంలో ఏదైనా వాస్తవం ఉందా సార్? లేదండి, తలుపులు బద్దలు కొట్టడం కాదండి, వీడికి అలవాటు అండి. వీడు ఆ ఇంటికి ఫ్రీక్వెంట్ విజిటర్ అండి వాడు. కాబట్టి తలుపులు బద్దలు కొట్టడం అనేది వాస్తవం కాదు. కాకపోతే ఆ విజిట్ చేసిన తర్వాత వాళ్ళతో మాత్రం ర్యాష్గా ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయడం మాత్రం కరెక్ట్. మా దర్యాప్తులో అయితే నిందితుల కోసం స్పెషల్ టీం పెట్టామంటే తొందరలో కోర్టులో కూడా తీసుకొస్తాం. మా పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కోర్టులో పెడతాం.
ఇది ఏలూరు డిఎస్పీ శ్రవణ్ కుమార్ చెప్తున్నటువంటి విషయం. నిందితుడు తనకి పరిచయం ఉన్నటువంటి మహిళ ఇంటికి రెగ్యులర్గా వెళ్ళేటటువంటి సమయంలో అక్కడ ఉన్న యువతిపై బలాత్కారం చేశాడని దీనిపైన కేసు నమోదు చేసి ఇప్పుడు నిందితులు ఎవరైతే ఉన్నారు ఇద్దరు రౌడీ షీటర్లతో పాటు మిగిలిన వారి కోసం కూడా ఇక్కడ గాలింపు కొనసాగుతుందని ఏలూరు డిఎస్పీ శ్రవణ్ కుమార్ స్పష్టం చేస్తారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో మల్లికార్జున ఏలూరు నుంచి.